దావూద్ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ అంటే 12/3/2024 మంగళవారం. ఈరోజు మార్కెట్ కొంచెం వలటైల్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకవేళ అక్యుములేట్ చేసుకోవాలంటే చేసుకోండి, కాకపోతే వలటైల్గా ఉంటుంది, చివరికి బేరిష్గా ఉంటుంది, జాగ్రత్త. ఇప్పుడు నుంచి ముఖ్యంగా 25th మార్చి వరకు కొంచెం మార్కెట్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్కి కారకుడైనటువంటి వ్యాపారవేత్త బుధుడు మీనరాశిలో నీచబడ్డాడు. ఆ తర్వాత శని భగవానుడు శని బాగానే ఉన్నాడు. దీనికి సూర్యుడు కుంభరాశిలో ఉన్నాడు. ఈ శని కుంభరాశిలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు 13th 14th వరకు ఉంటారు. ఈ పీరియడ్లో మార్కెట్ డల్గా ఉంటుంది, పడుతూ ఉంటుంది. జనరల్గా మీరు ఎప్పుడు చూసుకున్నా మనకి జనరల్గా ఏమనుకుంటారంటే ఉత్తరాయణం చాలా మంచి రోజులు అనుకుంటారు. మీరు చూడండి, మార్కెట్లో ఉన్నవాళ్ళు చూడండి, ఉత్తరాయణంలో అన్ని రోజులకి మంచిదే, కానీ స్టాక్ మార్కెట్ మాత్రం ఉత్తరాయణంలో పడుతూ ఉంది. నేను చాలా గత సంవత్సరాలుగా అర్షద్ మెహతా టైం నుంచి చూస్తూ వచ్చా. దక్షిణాయనంలో పెరుగుతుంది. ఎప్పుడైనా కానీ జూలై 15th నుంచి స్టాక్ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. జనరల్గా ఈ ఉత్తరాయణంలోనే స్టాక్ మార్కెట్ పడుతూ ఉంది. అందువల్ల ఇప్పుడు ఈ టైం బాగలేదు. బుధుడు నీచబట్టం, సూర్యుడు శుక్రుడు 12వ తారీఖున కుంభరాశిలో కలిసి ఉండటం వల్ల శుక్రుడు అస్తంగతం అవుతాడు. శుక్రుడు సంపద. అందువల్ల ఇవాళ మార్కెట్ కూడా వొలటైల్గా ఉండి బేరిష్గా ఎండ్ అవుతుంది. జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. నేను దీనికి ఒక సూత్రం చెప్పాను. మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటైతే మార్కెట్ పడ్డప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ముఖ్యంగా మీరు ఇన్వెస్ట్ ఎప్పుడు చేయాలి అంటే మీ జన్మ నక్షత్రంలో ఇన్వెస్ట్ చేయండి. జన్మ నక్షత్ర ఈజ్ వెరీ వెరీ గుడ్. జన్మ నక్షత్రానికి ఇన్వెస్ట్ చేయండి, లేదా మీ భార్య జన్మ నక్షత్రం ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయండి, లేదా మీ పిల్లల జన్మ నక్షత్రంలో ఇన్వెస్ట్ చేయండి. ఆ ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ అవుతుంది. దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్. నేను రీసెర్చ్ చేసి కనుక్కున్న ప్రిన్సిపల్. నేను కూడా నా జన్మ నక్షత్రంలో కొనుక్కున్న షేర్లు చాలా బాగా పెరుగుతున్నాయి. చాలా చూశాను. అందువల్ల నేను కనిపెట్టిందే అండి. కానీ షేర్ మార్కెట్ చేసేటప్పుడు ఏ విషయంలో అయినా ఆ విషయంలో ఉన్న కన్సల్టెంట్, దాంట్లో సపోజ్ ఎడ్యుకేషన్లో పర్ఫెక్ట్, జ్యోతిష్యంలో ఉన్న పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ని, ఒక టెక్నికల్ విషయాల్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ని ఇలా కన్సల్టేషన్ తీసుకొని మీకు చెందిన మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ యొక్క అడ్వైస్ తీసుకొని మీరు షేర్ మార్కెట్ చేసుకోండి. దానితో పాటుగా జ్యోతిష్యం కూడా చాలా లింక్ అయి ఉంటుంది. ఏది జరిగినా మనకి ఈ జ్యోతిష్యం ప్రకారమే జరుగుతుంది. ముఖ్యంగా మన ఇండియాలో ఇప్పుడు ఇండియాకి వృషభ లగ్నం ఇండియాది. గురువు 12th ప్లేస్లో ఉన్నాడు. 12th ప్లేస్లో ఉండటం వల్ల ఈ స్కాములు, బ్యాంకు లోన్స్ ఎక్కొట్టడము, ఇలాంటివన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు HDFC బ్యాంకు పడిపోవటం, లాస్లు అవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే గురువు వృషభ రాశిలోకి వస్తాడో, అంటే రేపు May 5th ఆ ప్రాంతాల్లో వస్తారు, అప్పుడు నుంచి షేర్ మార్కెట్ పెరుగుతుంది. ఈ బ్యాంకింగ్ షేర్లు ఎప్పుడైతే గురువు కర్కాటక రాశికి వస్తాడో, కర్కాటక రాశిలో జూపిటర్ ఎగ్జాల్టెడ్ అవుతాడు, అప్పుడు బ్యాంకింగ్ షేర్లు చాలా బాగా పెరుగుతాయి. ఈ ప్రోగ్రామ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.